అందరికీ నమస్కారం. ఈరోజు మరి ప్రాతినిధ్యం అంటే ఉద్యోగాలు కావచ్చు, ఉద్యోగాలు లేనా లేదా దేశ నిర్ణయాల్లో భాగస్వామ్యం కాదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఈ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడల్లా చాలా మంది దాన్ని కేవలం ఈ ఉద్యోగాలు లేకుంటే విద్యా సంస్థల్లో సీట్లు మాత్రమే పరిమితం చేస్తున్నారు. కానీ రిజర్వేషన్ అంటే మరి అంతేనా అనే ఒక ప్రశ్న దేశం అంతా తలెత్తుతుంది. ప్రాతినిధ్యం అంటే ఏమిటి? ప్రాతినిధ్యం అంటే కేవలం ఉద్యోగం సంపాదించడం కాదు, కాలేజీలో సీటు పొందడం కాదు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రతి వేదికలో సమాన భాగస్వామ్యం ఉండడం. మరి ఒక దేశంలో చట్టాలు రూపొందించే శాసన సభల్లో కావచ్చు, విధానాలు అమలు చేసే ప్రభుత్వ వ్యవస్థలో కావచ్చు, న్యాయం చేసే సంస్థలో కావచ్చు, విద్యా వ్యవస్థలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, మరి ప్రతి వర్గానికి తగిన ప్రాతినిధ్యం ఉండాలి. అదే రాజ్యాంగం చెప్పే సమానత్వం. ఎందుకంటే ఎక్కడ ప్రాతినిధ్యం ఉండదో అక్కడ సమస్యలు అనేవి కనిపించవు. ఎక్కడ భాగస్వామ్యం ఉండదో అక్కడ నిర్ణయాల్లో సమానత్వం ఉండదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం రాజకీయ స్వాతంత్రం కోసం మాత్రమే పోరాడడం లేదు, సామాజిక ప్రాతినిధ్యం కోసం కూడా పోరాడారు. ఈ దేశంలోని ప్రతి వర్గం తమ జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాల్లో తమ యొక్క గలం వినిపించే అవకాశం పొందాలని ఆయన కోరుకున్నారు. అదే రిజర్వేషన్ ఉన్న అసలు తత్వం. రిజర్వేషను ఎవరిని పైకి లాగి ఇంకొకరిని కిందకు నెట్టే వ్యవస్థ కాదు. దశాబ్దాలుగా బయట నిలబెట్టిన వారిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేసే వ్యవస్థ. ఒక్కసారి ఆలోచించండి. ఓ కుటుంబంలో అందరి మాట వింటే ఆ కుటుంబం న్యాయం ఉంటుంది, కానీ ఒకరి మాట మాత్రమే వింటే అది అసంతృప్తి పెరుగుతుంది. అదే సూత్రం దేశానికి కూడా వర్తిస్తుందని తెలియజేస్తున్నాను. ప్రతి వర్గం, ప్రతి సమాజం, ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది, సామాజిక న్యాయం సాకారం అవుతుంది, దేశ సమతుల్యంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే రిజర్వేషన్ను ఉద్యోగుల కోణంలో మాత్రమే చూడకండి. అది భారత ప్రజాస్వామ్యంలో సమాన ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే రాజ్యాంగ వ్యవస్థగా చూడండి. అదే బలమైన భారతదేశానికి పునాది. అదే మనకు సమాన అవకాశాలు భారతదేశానికి మార్గం. అందుకే మన నినాదం ఒకటే, రిజర్వేషన్ను కాపాడదాం, రిజర్వేషన్ బచావో, సామాజిక న్యాయాన్ని కాపాడుదాం, ప్రతి భారతీయుడికి సమాన ప్రాతినిధ్యాన్ని కల్పిద్దాం. జై పూలే, జై బీసీ, జై భీమ్.